మనం ప్రస్తుతం వేచి చూచే పరిస్థితిలో ఉన్నాం. ఈ వేచి చూడటం ఎంత భయంకరంగా, భయానకంగా ఉందంటే వర్ణించటం కష్టం అనేటట్లు ఉంది. ఎందుకంటే ఎలక్షన్ జరిగింది, అయిపోయింది ఎలక్షను, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం. దాదాపు 17 రోజుల పాటు ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఇది కొంచెం కష్టతరమైన విషయం. కాకపోతే ఈ ఎలక్షన్ జరిగిన తీరుతెన్నులు గనక చూసుకుంటే తెలుగుదేశం అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం మొహాల్లో కళదప్పిన మాట వాస్తవం. వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవకుండా ఉండడానికే చాలా ప్రయత్నాలు చేసింది. రకరకాల డైలాగులు వేశారు, వాళ్ళని విమర్శించారు, వీళ్ళని విమర్శించారు, ఇద్దరిని అబాస్పాలు చేసేటట్లుగా ఎన్నో మాటలు మాట్లాడారు. ఈ మాటలు మాట్లాడడం వెనకమాల వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరూ కలవకూడదు అన్నదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. సరే, ఏదైతేనే వాళ్ళిద్దరూ కలిసి ఒక అవగాహనకు వచ్చారు. ఇంతలో ఇంకా మళ్ళీ నెత్తిన ఇంకొక పిడుగు ఏం పడింది అంటే వైసీపీ పార్టీకి బీజేపీ కూడా వచ్చి చేరింది. అంటే ఇది ఒక కూటమి, ఈ కూటమిలో ఈ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు అనేది. సరే, ఆ కూటమిలోకి రావడానికి గల కారణాలు వేరే ఉన్నాయి. కానీ అది మటుకు ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలిగింది అన్నట్లు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది. సరే, దీన్ని తట్టుకోవడమే కష్టంగా ఉంది అనే టైంలో చెల్లెళ్ళైన సునీతారెడ్డి అక్కడ ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి పెట్టింది. ఆ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే అవినాష్ రెడ్డికి మీరు ఓటేయొద్దు, అవినాష్ రెడ్డి అంతకుడు, అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు, సిబిఐ అతన్ని 8వ ముద్దాయిగా చేర్చింది, A8గా చేర్చింది, అతను రహస్యంగా అరెస్ట్ అయ్యి రహస్యంగా బెయిల్ తీసుకొని బెయిల్ మీద ఉన్నాడు. ఇలా సునీత చెప్పుకుంటూ వచ్చింది. పైగా ఆమె తనదైన శైలిలో ఆమె చాలా ప్రశ్నలు వేసింది. జగన్మోహన్ రెడ్డి గొడ్డలతోటి నరికారు అని చెప్పి ఆ రోజు నా తండ్రిని నరికారు అని చెప్పి ప్రెస్ ముందు, అంటే కనీసం ఫోరెన్సిక్ రిపోర్టు, పోస్ట్మార్టం రిపోర్టు కూడా రాకముందు ఎలా చెప్పాడు, గొడ్డలతోనే చేశారు అని ఎలా చెప్పగలిగాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆమె సూటి ప్రశ్న ఇస్తే దానికి అసలు సమాధానం లేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి బాగా ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితి. మరి ఈమె ఒక రాజకీయ మైదానం తయారు చేసి పెడితే దానిలోకి వచ్చి ఇక షర్మిల అన్ని క్రికెట్ మ్యాచ్లో మొత్తం ప్రతి బాలు సిక్సే కొడుతున్నట్లుగా ఆవిడ చేస్తున్న ప్రచారం ఆమెదైన శైలిలో. ఇక ఆఖరు బంతి కూడా 6 రన్నులు తీశారు అన్నట్లుగా చివరి రోజుల్లో వాళ్ళ అమ్మ చేత ఒక వీడియో కూడా చేయించుకుంది. అంతకుముందు మధ్యలో కూడా పులివెందుల్లో ప్రార్థన చేసే సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ప్రార్థన చేసింది ఆవిడ, పట్టి పట్టినట్టు మొక్కుబడిగా చేసింది. కానీ మరి షర్మిలకు మట్టుకు చాలా ఆవిడ లీనమయ్యి వాక్యం చదవటం కావచ్చు, ఏదైనా కానీ ప్రార్థన చేయటం కావచ్చు, చాలా బాగా చేసి తల్లి కూతురు ఇద్దరు భావోద్వేగంతో కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఆవిడ ఇక నేను ఇండియాలో ఉంటే నా పరిస్థితి చాలా కష్టం అవుతుంది అనే ఒక ఉద్దేశంలో ఆవిడ అమెరికాకి వెళ్ళిపోయారు. సరే, ఇది ఒక రకంగా కుటుంబం వైపు నుంచి జగన్మోహన్ రెడ్డికి ఎదురైన సవాలు, అలాగే రాజకీయ సవాల్ ఇది. అలాగే ఇప్పుడు షర్మిల ఏదైతే ఎన్నికల అఫిడవిట్ చూపెట్టిందో దానిలో జగన్మోహన్ రెడ్డికి తాను అప్పున్నట్లుగా తను రాసింది. అది చాలా అందరికీ ఆశ్చర్యం వేసింది. ఒక అన్న చెల్లికి అప్పు ఇవ్వడం ఏంటి అని. మరి ఈవిడేమో నాకు చాలా ఆస్తులు రావాలి అక్కడ అని మాట్లాడుతుంది. మరి ఆస్తులు ఇవ్వాల్సిన చెల్లికి అప్పు ఎలా ఇచ్చాడు, అప్పు ఎందుకు ఇచ్చాడు, అసలు ఆస్తే ఇచ్చేస్తే అప్పు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఇలా రకరకాల ప్రశ్నలు సమాజంలో చాలామంది మాట్లాడుకున్నారు, ఉత్పన్నమయ్యాయి అన్నమాట ఈ ప్రశ్నలు. ఈ పరిస్థితి అంతా ఇలా గందరగోళంగా ఉంది. ఓ పక్కనేమో కూటమి వైపు నుంచినేమో పెను సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఇవన్నీ సరిపోనట్లు ఆఖరిలో ఎవరైతే తనకి డీజీపీ సహాయంగా ఉంటున్నాడో అతన్ని మార్చాల్సిన పరిస్థితి, అలాగే 3 నెలల నుంచి లబ్ధిదారులకి అందించాల్సిన డబ్బుల్ని అందించుకోకుండా దాచిపెట్టి కరెక్ట్గా ఎలక్షన్ ముందు విడుదల చేయాలని చూస్తే దానికి ఒక రకంగా ఈసీ ఎదురు దెబ్బ కొట్టింది.
నువ్వు ఎలక్షన్లు అయిన తర్వాతనే రిలీజ్ చేయాలి, ముందు రిలీజ్ చేయడానికి వీల్లేదు, ఇది ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఉంటుంది అని చెప్పి ఈసీ మోకాలడ్డింది. ఇలా ఇంకా కొంత టైం తీసుకున్న తర్వాత డీజీపీ మారాడు, అలాగే అమ్మిరెడ్డి మారాడు, డిఏ, ఇలా రకరకాలుగా, అంటే ఏ విధంగా చూసినా కానీ జగన్మోహన్ రెడ్డికి కొంచెం కష్టకాలమే వచ్చిందని చెప్పుకోవచ్చు. సరే, ఇవన్నీ ఇలా ఉంటే ఫైనల్ టచ్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి అశనిపాతం లాంటి వార్త, అలాగే తను భరించలేని తట్టుకోలేని వార్త ఏంటి అంటే హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, మద్రాస్ నుంచి, గుజరాత్ నుంచి, అలాగే అంటే తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక సునామీలాగా ఆంధ్రప్రదేశ్కి రావటం, ఇది ఒక రకంగా రాజకీయ విశ్లేషకులకు కూడా ఒకంత ఆశ్చర్యం కలిగించిందనే చెప్పొచ్చు. సరే, వీళ్ళు అలాగే విదేశాల నుంచి కూడా దాదాపు ఒక 10,000 మంది ఓటర్లు వచ్చారని చెప్తున్నారు. వీళ్ళందరూ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఎదుర్కొంటున్న సమస్యలకి మూల కారణం జగన్మోహన్ రెడ్డే. ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టడం, చంద్రబాబు నాయుడిని కాదనుకుని కూడా అంతకంటే బాగా ఉద్ధరిస్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి కట్టబెడితే జగన్మోహన్ రెడ్డి నిర్వాకం ఇలా ఉంది అనే ఒక ఉద్దేశంలో వాళ్ళంతా కూడా ఎవరైతే యూత్ ఉన్నారు, ఈసారి 10 లక్షల ఓటర్లు, యూత్ ఓటర్స్ అంటే కొత్త ఓటర్స్ 10 లక్షల మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా, అలాగే యంగ్ పీపుల్ ఎవరైతే, యువత, మాకు ఉద్యోగాలు లేవు ఇక్కడ, మాకు ఉపాధి లేదు ఇక్కడ, ఈ ఉపాధి ఇక్కడ లేకపోవటం వల్లనే మేము హైదరాబాదుకో, బెంగళూరుకో, మద్రాసుకో, గుజరాత్కో, అంటే సూరత్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు మన, అలాగే దుబాయ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇట్లా వెళ్తున్నారు. అసలు మనకి ఇక్కడ ఉపాధి దొరికింది అని అనుకుంటున్న సందర్భంలో ఇలా జరగడము, పైగా అమరాన్ బ్యాటరీస్ లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేయడము, ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక రకంగా 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. ఆ రోజు అతను అన్నమాట ఏంటంటే కియా సంస్థని వెనక్కి పంపించేస్తాను అన్నాడు. ఇప్పుడు కియా సంస్థను నమ్ముకుని ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ రోడ్డున పడాల్సిందే కదా. అలాంటివి కొంచెం ఆలోచించలేకపోయారు ప్రజలు. కానీ ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి బాగా అర్థమయ్యాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే ఒక వాతావరణం వచ్చేసింది. వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇక ఇంత జరిగిన తర్వాత ఆఖరి రోజు వాళ్ళు, ఎన్నికల రోజు వాళ్ళు చేసిన విన్యాసాలు, ఎన్నికల రోజే కాదు, ఎన్నికలు అయిన తర్వాత కూడా వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, దాడులు, హింస, ఒక రకంగా ఆటవిక కాలంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు ఒక కర్రలు తీసుకొని ఒక 100 మంది మనుషులు రోడ్ల మీద అలా పరుగులు పెడుతూ, తిట్టుకుంటూ, కొడతాం అంటాం, చంపేస్తామంటాం, రాళ్ళు పెట్టి కొట్టడం, ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది అంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏంటి అసలు ఈ ఆంధ్రప్రదేశ్ ఇలాగే ఉంటే అసలు ఏంటి పరిస్థితి అనేలాగా. మహిళలని లేదు, పురుషులని లేదు, పిల్లలని లేదు. అంటే పిల్లలకు అసలు ఎన్నికల్లో పిల్లలకి ఏంటి పని అనుకోవచ్చు, కానీ తల్లిదండ్రులను కొడితే పిల్లలు భయపడతారు కదా. అసలు ఈ చుట్టూ వాతావరణం ఇలా ఉంటే అసలు ఎన్నికలు ఎంత ప్రశాంతంగా స్వేచ్ఛగా జరగాల్సిన ఎన్నికల్ని ఇవాళ ఇలా చేయడం అనేది ఈ ఎఫెక్ట్ సొసైటీ మొత్తం మీద పడుతుంది. అలాగే కొంతమంది అసలు ఓటింగ్కి రాకుండా ఉంటారు అని వాళ్ళు ప్లాన్ వేశారు. అంటే ఇలాంటి భయోత్పాతం సృష్టిస్తే ఓటింగ్కి రారు అని. ఎంత భయపెట్టాలని చూసినా ఆ బారులు తీరిన ఓటర్లు చూస్తే నిజంగా మనకి అసలు ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నామనే ఒక ధైర్యము, ధీమా ప్రజలకు వచ్చిందనే చెప్పొచ్చు. పైగా ఇంకొక ఆందోళన కలిగించే విషయం ఏంటి అంటే దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వంక చూసింది. ఈసారి అత్యంత ఖరీదైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. ఇన్ని సంవత్సరాల్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టడము, అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షము ఇద్దరు కూడా డబ్బులు ఖర్చు పెట్టడము పోటాపోటీగా. ఇంత ఖరీదైన ఎన్నికలు అవసరమా? అసలు రేపటి నుంచి ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేయగలడా? ఆ రోజులు ఎప్పుడో పోయాయి. కానీ ఇది చూసిన తర్వాత ఇంకా అసలు ఆశలన్నీ కోల్పోయిన పరిస్థితి అనమాట. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమైన ఘటన.
మరి ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఈసీని కూడా సాక్షాత్తు ఈసీని ఢిల్లీ వాళ్ళు అడిగిన పరిస్థితి, ఎందుకు ఇంత గొడవలు జరిగాయి, దీనికి మీ సమాధానం ఏంటి అని చెప్పి అడగటము, ఆయన సమాధానం చెప్పాలనుకో ఆయన నివేదికలు రెడీ చేసుకోవడము, దానిలో భాగంగానే కొంతమంది పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయటము, అలాగే కొంతమంది మీద సస్పెన్షన్ వేయటము, అలాగే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం, ఇలా రకరకాలు జరిగాయి. ఈ పోలీసులకి సంబంధించిన విషయంలో ఆ డీసీపీ చైతన్య విషయం అన్నిటికన్నా హైలైట్ పాయింట్ అనమాట. ఏంటి అంటే అతను ఒకప్పుడు తాడిపత్రిలో పనిచేశాడు, కానీ ఇప్పుడు అతను రాజంపేటలో అతని డ్యూటీ. కానీ రాజంపేట నుంచి తాడిపత్రికి వచ్చి తాడిపత్రిలో గొడవలు దగ్గరుండి గొడవలు చేయటము, అలాగే ఎలక్షన్ రోజు చేశాడు, ఎలక్షన్ తర్వాత కూడా చేసి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ మీద పగబట్టినట్టుగా చేయడము, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు వీళ్ళు పోలీసులు అంటే రక్షక భటులు అంటారు, మరి రక్షక భటుల వీళ్ళు భక్షక భటుల అనేటట్లుగా ఒక పార్టీకి కొమ్ముగాయటము. అలాగే ఇప్పుడు మాచర్లలో జరిగిన గొడవల్లో 7 కానిస్టేబుల్స్ ప్రధాన పాత్ర పోషించారు అని చెప్పి చెప్తున్నారు. సాక్షాత్తు అక్కడ ఒక పోలింగ్ ఏజెంటు కూర్చున్న ఆవిడ్ని మొహం మీద నరికిన పరిస్థితి, ఆవిడకి చాలా పెద్ద గాయమైంది. పాపం ఆవిడ నా ఓటు నేను వేసుకోలేకపోయానని ఆవిడ వాపోవటం చాలా బాధాకరమైన విషయం. అంటే పోలింగ్ ఏజెంట్లను కూడా భయపెట్టి అసలు మేము ఉండగా మీరు పోలింగ్ ఏజెంట్లుగా వస్తారా, మీకు ఎంత ధైర్యం అని చెప్పి మాట్లాడడము, ఇలా యాతావాత మొత్తంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అంటే మనం ఓడిపోతామని తెలిసి కూడా ఓడిపోతున్నాము అని ఒప్పుకోవటం, ఇష్టం లేక కొంత స్తబ్దుగా ఉంటే మన పైన ఎక్కడ దాడులు జరుగుతాయో అని చెప్పి ఆయన ఆరే దీపానికి వెలుగెక్కువలాగా ఈయన గొడవలు ఎక్కువ ప్రేరేపించటము ఇదంతా జరుగుతూ ఉంది. నిజానికి ఆయనకి ఈ గొడవలతో సంబంధమే లేకపోతే వాళ్ళంతా ఏ ధైర్యంతో అంత గొడవలు చేస్తారు. మరి పైగా అరెస్టులు చేయాల్సి వచ్చేసరికి చిన్న చిన్న అమాయకులైన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, కానీ అసలు పెద్ద లీడర్లను ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. దీనికి ఇంకో పరాకాష్ట అయిన విషయం ఏంటంటే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి పర్యవేక్షణ కోసం వెళ్ళిన క్యాండిడేట్ని పులివర్తి నానిని వాళ్ళు కొట్టడము, అది చాలా దారుణమైన ఘటన. అసలు అతను ఇంకొంచెం అంటే ఏదో అదృశ్య శక్తి అతన్ని కాపాడిందా అన్నట్లు అతను బతికి బయటపడ్డాడు, కానీ లేకపోతే చాలా కష్టమైన పరిస్థితి. ఇక కొసమెరుపు విషయం ఏంటి అంటే ఐపాక్ యూనిట్ తోటి వాళ్ళని అభినందన సభ పేరుతోటి మనమే గెలుస్తున్నాము, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అని ఒక వాగాడంబరంగా జగన్ మాట్లాడడం చూస్తే జగను ఏదైనా ఒక మానసిక పరిస్థితిలో ఉన్నాడా, లేకపోతే కావాలని ఇలా మాట్లాడుతున్నాడా అనేది ఒక దైద్వీభావం అయితేనే లో కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఉన్నారు. ఇప్పుడు లండన్ పర్యటన కోసం వెళ్ళడం వెనకమాల కూడా ఎవరెవరో ఏవేవో కారణాలు చెప్తున్నారు, కానీ నా ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే ఇక్కడంటూ ఉంటే ఏదో ఒక మాట మాట్లాడాలి, స్పందించాలి. ఈ స్పందించడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండని మాట. ఆయన డిక్షనరీలో నచ్చని పదం ఏదైనా ఉంది అంటే స్పందన అనేది ఆయనకి ఇష్టం ఉండదు, ఆయనకి స్పందించడం ఇష్టం ఉండదు. ఆయన తనదైన శైలిలో ఆయన మాట్లాడతారు తప్పితే, ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్తారు తప్పితే, ఎవరైనా స్పందించమంటే స్పందించాల్సిన అవసరం ఉంటే కూడా స్పందించని ఒక రకమైన ఒక విచిత్రమైన మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తితోటి విదేశాల్లో ఉన్న తెలుగువారు కావచ్చు, దేశం మొత్తంలో ఉన్న తెలుగువారు కావచ్చు, తెలుగు కానివారు కావచ్చు, ఈ 2 రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు జూన్ 4వ తారీఖు కోసం, ఆ ఫలితాల కోసం. పోలింగు విపరీతంగా జరిగిన పరిస్థితిలో ఉంది అంటే కనుక అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుకే దారితీస్తుంది. ఇంతమంది మహిళలు కూడా వచ్చారు. మరి మహిళలు ఎందుకు వస్తున్నారు ఇంత అంటే, పురుషులకి పని లేకపోతే ఆ భారం మహిళల మీదే పడుతుంది. ఎందుకంటే కుటుంబాన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత మహిళల మీదే ఉంటుంది కాబట్టి, భర్త సంపాదించకపోతే భార్యకే చాలా కష్ట నష్టాలు, అంటే పిల్లల్ని చూసుకోవడం కావచ్చు, ఇల్లు సర్దిద్దుకోవడం కావచ్చు, లేదు అనుకుంటే పనుల కోసం వలసలకి భర్తలు దూర ప్రాంతాలకి వెళ్ళిపోతే ఆ భార్యల కష్టాలు
చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఒక మార్పు కోసమే ఈ ఎన్నికల్లో ఇంతమంది వచ్చి ఓటేశారు అనేది పూర్తిగా అవగతమైన విషయం.